ఏ శుభకార్యానికైనా శుభారంభం అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. హెచ్లోడికి హెచ్ఎల్ రానులు చాలా మంది సిస్టర్స్ యారన్నా అమ్మాయి హాయ్ సార్ అన్న అంటారు. పని గర్ల్ ఫ్రెండ్ ఉందా పని కాలేజ్ లో? మా అమ్మ కూడా చేస్తుంది ఇది. ఓకే నాకు ఒక గన్ ఇస్తారా? ఫోన్ పిల్లల వల్ల బ్లాక్ చేసిస్తుంది అనుకోండి. బనీలో 3 పాజిటివ్ థింగ్స్ 1 నెగటివ్ థింగ్. పాజిటివ్లే, అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు అందగాడు అందరి వాడు. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయిందిరా అయిపోయిందిరా అయిపోయింది కథ. మరి ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాలి. స్టోరీ ఏంటంటే ఐ యామ్ గే. ఉమ్మా నోటు కూడా పెట్టను. సో ఎంత సంపాదిస్తున్నావు అని ఈ ప్రమోషన్స్ నుంచి ఒక నెలకి? క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే, కానీ ఫ్యామిలీ వరకు వస్తే సో ఎంత సంపాదిస్తున్నావు అని ఈ ప్రమోషన్స్ నుంచి ఒక నెలకి? నేను మిమ్మల్ని ఇక్కడికి ఇంటర్వ్యూ రావడానికి కూడా మిమ్మల్ని అడిగా ఛార్జెస్ అడిగాం మేము ఇటు ప్రొవైడ్ చేయమంటే ఎంత సంపాదిస్తుంటే మిమ్మల్ని అడుగుతాను. అది బట్ సాయి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ మీద మానిటైజేషన్ ఉంది, ప్రతి వీడియో మినిమం 5 lakhs అయితే మ్యాండేటరీ వెళ్తుంటది. మ్యాండేటరీయా? లేదండి, అయ్యో. మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక నెలకి? మీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత? ప్రమోషన్స్ పక్కన పెడితే అది ఎట్లా చెప్పాలి మీకు, లైక్ అది డిపెండ్ అనమాట. నేను ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఒక వీడియోకి నాకు తెలిసి అరౌండ్ 450 రూపీస్ 500 రూపీస్ వస్తుంది ఒక షార్ట్ వీడియోకి. షార్ట్స్ ఆఫ్ 20 అట్లా పెడతా మంత్లీ. అప్పుడు ఎంత అవుతుంది అది? 500 కూడా రాదు. 500 అంటున్నాను ఏంటి నేను? 1 million షార్ట్ వ్యూస్కి 1 million షార్ట్ వ్యూస్కి ఎంత వస్తాయి? 500 కూడా రాదురా, 250 300 వస్తాయి. 300 రూపీస్ వేసుకోండి. 300 × 20 ఎంత? 6,000 6,000 రూపీస్. నేను లాంగ్ వీడియోస్ పెద్ద పెట్టను, 1 2 పెడతా, లేకపోతే 3 4 పెడతా అంతే. ఇంక వాటికి కూడా పెద్ద రాదు. అది డిపెండ్స్, అది మనం చెప్పలేము. మనం పెట్టే వీడియో లెంత్ని బట్టి యాడ్ రెవెన్యూ దానికి. అంటే మీ కామెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక బైక్ ఉండే సాయికి, ఏది ఒక బైక్ ఉండింది, బుల్లెట్ కదా? బుల్లెట్. బుల్లెట్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది మీకు. అసలు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో బుల్లెట్ అది గీత ఒకటి పడిందని చెప్పి నాకు గుర్తుంది. తర్వాత కార్ వచ్చింది సాయికి, మంచి పెద్ద ఇంట్లోకి మారిపోయాడు. కార్లో అది నాది కాదు, పూరే కేదరన్న కార్ రా. కార్ లేదు, అయ్యో కేదరన్న కార్ అది. మరి ఆన్సర్ చెప్పరా మీరు మిమ్మల్ని అడిగే వాళ్ళకి? అయ్యో వాళ్ళకి తెలుసు కదా, నా కార్ దోలడం కూడా రాదు, అది ఆటోమేటిక్ కాబట్టి దానికి అది గేర్ ఉండదు. అంటే మనం యూట్యూబ్ లో చాలా మంది ఇల్లులు కొనేసుకున్నాం, బంగ్లాలు కట్టేసాం, కార్లు కొనేసాం అని పెడుతుంటారు కదా. టాప్ క్రియేటర్ మీరు. రెంట్ హౌస్ నేను ఉండేది, మెయింటెనెన్స్ 2,500. రెంట్ హౌస్, రెంట్ వేసిన బిల్లులు కూడా పెడతా. మాది చిన్న హౌస్, ఓన్ హౌస్. ఓన్ హౌస్ కానీ చిన్న రేకుల ఇల్లు. బట్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే ఇది రూమ్ అంత ఉంటుంది అంతే. ఏదో వాడికి ఛాన్స్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది. కాకపోతే కరెక్ట్ కదా ఆగిపోతున్నాం. కానీ కరెక్ట్ అంటే కరెక్ట్ వేలో కూడా సంపాదించవచ్చు భయంకరంగా. ఇప్పుడు బెట్టింగ్ చేస్తే అంత బెట్టింగ్ అందుకని చెప్పి బెట్టింగ్ లే చేయాలంటే మీకు మంచి మంచి నార్మల్ ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి కదా. ఉన్నాయి, బట్ మా కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను కదా ఇందాక మీకు. చాలా మంది క్రియేటర్ స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామర్సే స్టార్ట్ చేస్తారు. ఒక లోకల్ పేజ్ ఉంటుంది, ఫర్ సపోజ్ నెల్లూరుకి సంబంధించిన ఒక లోకల్ పేజ్. నా భయంకరమైన ఫ్రెండ్, అతనికి అరౌండ్ వద్దులే ఫాలోవర్స్ చెప్పినా మళ్ళీ ఎందుకు రిస్క్. ఎంత వస్తుంది రఫ్గా మంత్లీ గెస్ చేయండి లోకల్ పేజ్కి? లోకల్ అంటే లోకల్ పేజ్ ఒక 30,000. అది మీరు అనుకునేది. ఒక 0 ఎక్స్ట్రా వేయండి, వేయండి. అది ఎంత? అంతకు మించి 2 లక్షలు యాడ్ చేయండి.
5 lakhs అంతకంటే తగ్గితే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు రాత్రికి, నెలకి. లోకల్ పేజ్కి మీరు చూసిన ప్రతి పోస్టు, ప్రతి రీలు, ప్రతి స్టోరీ ప్రమోషనే. మీరేమనుకుంటారు Information కాదు ఏపీ మొత్తంలో ఆ పేజెస్ ని ఇది మాకు ఇన్ఫర్మేషన్ పేజెస్ అక్కడ జరుగుతుంది ఇది జరుగుతుంది అనుకుంటారు. ఒక్క నెగిటివ్ కామెంట్ చూపించండి మీరు చూద్దాం. బ్రో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే Thanks అదే for మేము పెట్టామంటే నేను పెట్టామనుకో ఆ మాటలు మేము తీసుకోలేము, ఇంకా ఫ్యామిలీని కూడా అనేస్తారు కదా. అనేస్తారు. అది ప్రతిదీ ప్రమోషనే. అది ఒక క్రియేటర్ అట్లా స్టార్ట్ అవుతారు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్ అయినా నెల్లూరు వాళ్ళకి యూజ్ అవ్వాలని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ నెలలో ఏంటంటే ఒక 3 ప్రమోషన్లు వస్తాయి, 30,000 డబ్బులు వస్తాయి. వాడు నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ 30,000 వచ్చి ఈ నెల ఎట్టైనా 1 లక్ష సంపాదించాలనుకుంటాడు. ఇంకా అట్లా వాడు ప్రమోషన్ మీద పడి వెళ్ళిపోతాడు. మేము ఎటు సైడ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాం, ప్రమోషన్ మీద వెళ్ళకూడదు, కంటెంట్ మీదే తీసుకెళ్ళాలా. ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే మేము కంటెంట్ చేయాలంటే మాకు ప్రమోషన్ కావాలి. మేము పని వదిలేసి ఈ పని మీద ఉన్నాం అంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్ చేస్తాం. నేను వాడికి అదే చెప్తా. వాడికి వచ్చి నా ముందరే వచ్చేవాడితో 15 ప్రమోషన్, వాడు 15 చేస్తుంటే వాడు మొన్న బర్త్డేకి నా బైక్ ఉంది కదా జీటీ, అదంటే భయంకరమైన ఇష్టం వాడికి. అది కొనాలి అంటున్నాడు. మెల్లగా తీసుకున్నాను, ఇవన్నీ వద్దులేండి. ఆ 15 చేసింటే కొనేస్తుంటా. నాకేముందిలే 15 రోజులు వరుసగా వీడియోలు పెట్టేస్తుంటా అంతే. అన్న ప్రమోషన్ చేయనన్నా అని చెప్తా. ఈ కూడా చేయనంట, అంటే చేసుకోరా అసలు ప్రమోషన్ వద్దన్నా అని అంటాడు. అట్లా కాదులే బన్నీ, మనకి మినిమం రెవెన్యూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఇంకా అంతరం కొట్టకుండా ఉండాలంటే అది చూపించాలి కదా. పెట్రోల్ కూడా వాళ్ళని అడుగుతాం డబ్బులు బండికి. నేను హార్డ్ వర్క్ అని ఒక వీడియో చూసా మీ దాంట్లో ఉంటుంది. హార్డ్ వర్క్ అని చెప్పి ఎంత కష్టం ఉంది అని చెప్పేసి, అంత కష్టపడ్డప్పుడు ప్రమోషన్ చేస్తే తప్పేంటి? జనాలకి ఎప్పుడైతే ఇబ్బంది ఉండదో. ప్రమోషన్ అంటే నిల్చొని ఇట్లాగా హే గైస్ ఈరోజు మీ జ్యువెలరీ అలా కూడా ఉండదు. అట్లా అన్నట్టు కాకుండా చూసేదాన్ని ఫన్నీగా, కొంచెం దూరం అయినా చూసే వీడియో కొంచెం ఫన్నీగా ఎప్పటికీ మన ఛానల్లో ఉండిపోద్ది కాబట్టి ఆ ప్రమోషన్ డిలీట్ చేసేస్తారు. నేను ఇప్పటివరకు నా ఛానల్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాల. ప్రమోషన్ వీడియోస్ నేను చేసినవి ఓపెన్ గా చెప్తున్నా, చెక్ చేసుకో. అంతెందుకు నిన్న ప్రమోషన్ వాళ్ళు 3 days తీసేయమన్నారు. తీలా అలానే ఉంచేస్తాం. ఉంటే ఉన్నందులో అయితే వాళ్ళ పేరు ఉంటది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది, డబ్బులు ఇచ్చారు కదా దానికి. వాళ్ళే చెప్పారు 3 days ఎక్స్పో అయిపోయింది తీసేయండి అన్నారు. పర్లేదు ఉంటే ఉండిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ మననంటే ఓకే గానీ ఫ్యామిలీ వరకు వస్తే ఇబ్బంది అనిపిస్తుంది. అంతేనా? నాకు నన్న కొంచెం తీసుకో. బన్నీ బాయ్ అంత మంచి పేరు ఉన్నప్పుడు కొంచెం. బన్నీ బాయ్ ఏం కాదు, బన్నీ బాయ్. అవునా? వాడు మెన్ అవ్వలా, ఇంకా బాయ్ వాడు. అందుకే బన్నీ బాయ్. చిన్నపిల్లడే కదా కదా బన్నీ, చిన్నపిల్ల. బట్ మైండ్ మాత్రం మైండ్ కూడా చిన్నదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొగుడుతున్నా బన్నీ నేను. థ్యాంక్స్. యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 1352 grams ఉంటుంది, వాడు 300 grams. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాను ఇంకా మర్చిపోయినట్టున్నాను. కాదు, మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా? ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీదే చేస్తున్నారు? అది చేస్తున్నారు. అది 2 సార్లు రిజిగ్నేషన్ పెట్టాను. ఇది ఉండాలి. రిజిగ్నేషన్ పెట్టారా? రిజిగ్నేషన్ పెడితే రివర్క్ చేశారు, వర్క్ చేయని. అయినా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కదా మీకు. లైఫ్ టైమా? అదే అది లేదు, రమ్మన్నందుకే రిజిగ్నేషన్ పెడితే నీకు ఇస్తాను వర్క్ అని చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తా చేసుకో అన్నారు. అంటే నాకు ప్యాషన్, గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం. అది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్. అసలు నేను అంటే ఈ వాడిన మొబైల్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్, ప్లే స్టేషన్ భలే ఇష్టం. ఆ ప్లే స్టేషన్ కొన్నారంటే మీరు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాను నేను? 5 years కష్టపడితే ప్లే స్టేషన్ కొన్నాను. నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నీ దగ్గర 50,000 ఉంటే ప్లే స్టేషన్ కొనుక్కోవచ్చు. నా దగ్గర 50,000 ఉన్న రోజు ఏం చేస్తాను తెలుసా? అరే అమ్మకి ఏదన్నా ఇంట్లో గోల్డ్ లాంటిది ఏదన్నా 50,000 అరే బ్యాంకులో వేసుకోవచ్చు కదా, ఆ 50,000 లేకపోతే ఇంట్లోకి ఏదైనా తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే అది యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను 55,000 పెట్టి ప్లే స్టేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. అదే 55,000కి అమ్మకి రింగ్ కొనియొచ్చు కదా, లేకపోతే హనీకి ఏదైనా తీసుకోవచ్చు కదా, హనీ ఫీజు వస్తుంది కదా ఆ డబ్బులకి. అట్లా ఆలోచిస్తాం అని అది కొనుక్కో. కానీ నేను అది ఇంకా ఫిక్స్ నాకు ఇంకా అదే ఎట్లా అంటే ఆ రోజు ఎందుకో కొనేసా. వెళ్ళామన్నమాట ఏఎంబి మాలే, హైదరాబాద్కి వచ్చా. ఏఎంబి మాల్కి పోతే అన్న ఎంత ప్లే స్టేషన్ అది ఒళ్ళంతా వచ్చేస్తుంది. మా కంపెనీ పంపిస్తాను టెస్ట్ చేయడం కదా, టెస్ట్ చేయడం పంపిస్తాను, మళ్ళీ రిటర్న్ పంపించాలి వాళ్ళకి. అవునా, వెళ్ళాను, చూశాను, ప్లే స్టేషన్ చూశాను. అసలు నాకు ఇంకా ఆగలేదు. మనీ అయితే ఉన్నాయన్నమాట, నేను ఎత్తి పెట్టుకున్న మనీ. అవి కూడా దేనికి? జీటీ కోసం. ఆ డబ్బులే, జీటీ డబ్బులే. అవును, వెళ్ళాను, అడిగి అడిగితే అన్న ఇది ఆన్లైన్లో 45,000 ఉంది కదా, హై అండ్ వేరియంట్ అనమాట అక్కడ ఉండింది, అది నేను చూసుకోవాలా. అవునా, వాడు ఇది 55,000 పడుతుంది అంటే ఓకే ఓకే అన్న పర్లేదు, నాకు ఒక ఎక్స్ట్రా జాయ్ స్టిక్ కావాలి, దానికి ఒక 2,000 తగ్గిస్తారా అన్న. 200 తగ్గిస్తా, తీసుకుని తీసుకోలేకపోతే పో అన్నాడు. అన్న ఏంది మంచిగానే మాట్లాడగలను.
ఏం బ్రో ఇదిగిస్తున్నారు కావాలా వద్దా ఇప్పుడు 10 మంది వచ్చి చూసిపోయారు అన్నాడు. ఆయనది తప్పేం కదా అట్లా అన్నాడు. అయినా ఆయన పని ఏంది చూపించడమే కదా. అవును ఏం చేశానంటే ఆయన ఎదురుగా ఇంకో షాప్ ఉంది, ఆడే సోనీ స్టోర్ అయింది, దాని ముందర ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్కి పోయి ఎంత అన్న వాడు ఇంకొక 2000 ఎక్స్ట్రా చెప్పాడు. తీసుకొని వాడి ముంచి అట్లా నడుచుకుంటా వచ్చా. అట్లా కొనాల్సి వచ్చింది. అప్పుడు వీడు రాలా హైదరాబాద్కి, వచ్చుంటే భలే ఉండేది. అట్లా తీసుకున్నా అంటే అదే మిడిల్ క్లాస్ వాడు అట్లా తగ్గడం. నాకు గేమ్స్ తో వేరేది బంధం ఉంది. ఎందుకు వద్దు ఏ మన పొడికేష్ వద్దు, అది చాలా అండర్స్టాండ్ ప్లీజ్. ఏడుస్తున్నాడు బన్నీ. ఎమోషనల్ కాదు, నాకు రాదు అసలు గేమ్స్ ఆడడం. ఒక గేమ్ ఫ్రీ ఫైర్ చిన్న గేమ్ ఆడేది అంతే. ఆడేదంతే. మరి క్రికెట్ క్రికెట్ గేమ్ కాదు, స్పోర్ట్. క్రికెట్ ని గేమ్ అంటున్నారా? సరే ఓకే ఓకే. క్రికెట్ నేను పెద్ద ప్లేయర్ నేను కాదు, బాల్ బాయ్ అంతే. అంత లేదు, అప్పుడు బల్లి ఆడతారు, బౌలింగ్ సూపర్ వేస్తారు బన్నీ. బుమ్రా నేనే ట్రైనింగ్ నిజంగా. బూమ్రా స్పెల్లింగ్ చెప్పు వెంటనే. బుమ్రా BOOM ఆరే బూమ్. మేము బూమ్ బూమ్ అని పిలుస్తాం బుమ్రాని. అందరు అదే పిలుస్తారులే. మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక అమ్మ ఉంది, ఒక కూతురు ఉంది, అదే ఒక కోడలు ఉంది, ఆ కోడలకు ఒక అమ్మ ఉంది. వీళ్ళందరికీ ఈయన ఒకడే కొడుకు, ఈయన ఒకడే వీళ్ళందరిని చూసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి. అందుకే సాయి పెళ్లి చేసుకోడు. పెళ్ళి చేసుకోడు. అతని గురించి అడగలేదు నేను, చాలా చిన్న పిల్లోడు బన్నీ. ఇంకా మీ పెళ్లి మెయిన్ టాపిక్. ఇప్పుడు మీ ఫస్ట్ వీడియో కింద కామెంట్ చూస్తే సాయి అన్న పెళ్లి కోట్ వాళ్ళు ప్రాంక్ కి కామెంట్స్ ఎట్లా అంటే లైక్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి పెడతారనమాట. హోమ్ టూర్ అని ఒకటి, సాయి అన్న మ్యారేజ్ అని ఒకటి, ఇంకొన్ని ఉంటాయి కామెడీగా. సో సాయి మ్యారేజ్ ఎప్పుడు? సాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు లేదు, నిజంగా లేదు, స్వేర్ లేదు, అసలు లేదు. బ్రేకప్ అంటే బ్రేకప్ ఏమైనా అయిందా? బ్రేకప్ అయిన నా ఫోటో ఉంది కదా మీ దగ్గర, గుర్తుంది. బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ సాయికి ఉంది కదా. అంటే మొన్న ఒక వీడియో పెట్టారు కదా ఒక మాట. ఇప్పుడే దీని ముందర టాపిక్ ఏమన్నారు? రెస్పాన్సిబిలిటీస్. అది కాదులేరా, రెస్పాన్సిబిలిటీస్. కానీ పాపం హెచ్లోడికి హెచ్ఎల్ రానులు చాలా మంది సిస్టర్స్, అందరూ సిస్టర్ బ్రదర్ అంటారు. ఇదిగో నలుగురు ఏం పెడతాను నీకు మెసేజ్ లా? ఏంది సాయి అన్న, సాయి అన్న యారన్నా అమ్మాయి హాయ్ సాయి అన్న అంటారు. మొన్న వీడియోలో పాప మా అమ్మాయి హెచ్లోడికి నేను హెచ్ఎల్ రానని ఆ అమ్మాయి అన్న అనలేదు మిమ్మల్ని, మీరే ఆ అమ్మాయిని సిస్టర్ అన్నారు. నాకు అనాలనిపించింది అనేసి. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా పని కాలేజ్ లో? లేదు లేదు లేదు, నిజంగా లేదు. మా అమ్మ కూడా చూస్తుంది ఇది. నిజంగా లేదు. అంటే బనీ గర్ల్ ఫ్రెండ్ లేదు? లేదు, ఒక్కసారి కూడా లేదు. మా నాన్న వద్దులే, ఫోన్ పేలో కూడా బ్లాక్ చేసిస్తుంది అనుకోండి. ఫోన్ పేలో బ్లాక్ చేసి ఫోన్ పేలో మెసేజ్ చేసి 20 రూపాయలు కొట్టా. 20 కాదు 2 రూపాయలు 2 రూపాయలు కొట్టాడు. ఫోన్ పే బ్లాక్. అయ్యో, అప్పటి నుంచి అసలు లేదు. ఒక అమ్మాయి వదిలేసిపోయిన తర్వాత అసలు లవ్ కాదు అసలు. అది మరి ఎందుకు ఫోన్ పేలో కూడా మెసేజ్ చేద్దామని హాయ్ పెట్టా, వాట్సాప్ లో బ్లాక్, మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చి హాయ్ పెట్టా. అప్పుడు క్రియేటర్ కాదు, అయినా క్రియేటర్ అయినా ఇప్పటికీ బ్లాక్. మన ఫోన్ పేలో హాయ్ 2 రూపీస్ కొట్టా, సెండ్ మీ 2 రూపీస్ రిటర్న్, 2 రూపీస్ లాస్. పేదోడు 2 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు అంటే అమ్మ. మరి ఇది మరీ ఘోరం. రియల్ స్టోరీ చెప్పనా, వాడికి అసలు ఫోన్ పే, నాకు ఫోన్ పే లేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ పే నుంచి కొట్టారు 2 రూపాయలు మా అమ్మ అకౌంట్. ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ పే లేదు నాకు, ఎందుకు? మనీ సాయి గురించి 3 మంచి విషయాలు, ఒక నెగిటివ్. మంచోడు. 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగిటివ్ థింగ్. మంచోడు ఒకటి. నీ గురించి మళ్ళీ అట్లే చెప్తాడు, మరి చూసుకో. మంచోడు 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 అంటూ. 3 ఏం చెప్పాలి? పాజిటివ్ థింగ్స్. 3 పాజిటివ్ థింగ్స్. కాల్ చేయడం, ఫోన్ ఎత్తాడు. కాల్ ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తుతారు. ఏ టైంలో అయినా ఏదన్నా అవసరం అయితే ఫస్ట్ గుర్తొస్తాడు. 2 గుర్తొస్తే సరిపోదు, చేస్తాడు. 2 నేను బండి కూడా, నాకు బండి లేకపోతే అన్న బైక్ వాడుతున్నా. ఫస్ట్ బండి బైక్ నేను వాడుతున్నా. ఇప్పుడు నాకు బండి లేదని బండి ఇచ్చాడు. బండిలో పోరా, మా పెద్ద స్కూటీ ఇచ్చాడు. అది నేనే లేపలా, అదే లేచింది, దమ్మని పడింది, ఎగిరిపోయింది. బండి ఇచ్చాడు.
బండి ఇచ్చానా? బండి అవసరానికి హెల్ప్ చేస్తా. అవసరానికి బండి అంటే పూర్తిగా నా మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ బండిని. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 అంతే. రెండే చెప్పింది. ఇంకోటి ఏమన్నా చెప్పడానికి బాగుంటాడు. అది లెక్క. అందగాడని ఆయన చెప్పడం, ఈయన బాగుంటాడని చెప్పడం. ఇప్పుడు నెగిటివ్ నచ్చంది తనలో మీకు. అదే కోపం వస్తే మాట్లాడకుండా మానేయడం అది. అది కోపం వస్తే మాట్లాడుకుని ఎందుకు మానేస్తున్నారు? నేను నాకు నోటి దొల్లా, నేను మాట్లాడతా పో అది అనుకో, అది టక్కని చేసి అన్న ఏమైందన్న ఏం లేదు అన్న, నాకు కొంచెం నోటి దొల్ల అన్న, ఏమనుకోబక్కన్నా. నేను మేడం వాళ్ళు కూడా అంతే, క్లాస్లో కూడా అట్టే ఉంటా. నోటిదోలు ఎక్కువ. నోటిదొల్ల ఎక్కువ. కోపం సాయి కోపం. నేను నాకు బెంచ్ ఉండదు, నేను నిలబడుకొని ఉంటా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ లో. వాడైనా క్లాస్ లో క్లాస్ బయట పనిష్మెంట్. అంటే బయట నిలబడితే ఎట్లా వెళ్ళిపోతాను, బయట పంపిదనండి. నిలిపినారు ఒకసారి అంటే మిగతా పంపించి బయట నిలబెడుతుంది, బయట నిలబెడితే వెళ్ళిపోతా కదా, ఆడెందుకు నిలబడుకుంటాను. హాస్టల్లో పడుకొని నిద్రపోతున్నా. నేను లాస్ట్ బగండి రా, ఫస్ట్ బెంచ్కి రా అంటే మేడం వాళ్ళు క్లాస్ ప్రశాంతత కోసం నన్ను ముందు పిలుస్తున్నారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే, నేను రాని రోజు వాళ్ళకి ఒక మనశ్శాంతి. నేను కూడా అంతే, సెలవు పెట్టినట్టు పక్క రోజు మ్యాథ్స్ సార్ అడగడు, ఇది ఎందుకు రాలేదురా నేను అడగడు. ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. బాగుందిరా అసలు నేను అంటాడు. మ్యాథ్స్ అంటే ఎందుకంత కోపం? నాకు కోపం, నాకు భలే ఇష్టం. మ్యాథ్స్ లో టాపర్ నేను. అయినా మ్యాథ్స్ సార్కి నచ్చరు. ఆయన నేను నచ్చను అంతే. ఆయన ఏందో అది కొన్ని గ్రహాలు కలవవు అనమాట. ఓకే, బనీలో 3 పాజిటివ్ థింగ్స్, 1 నెగటివ్ థింగ్. పాజిటివ్లే, అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఎవరికైనా కావాలంటే చెప్తామని. నాకు ఎక్కిస్తారు ఇంకో 2 బాటిల్ నేను ఇచ్చే అంటున్నానా. 3 పాజిటివ్స్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు, అందరికి నచ్చుతాడు. అందగాడు అందరి వాడు. సెకండ్ థింగ్ వచ్చేసి చెప్తున్నా, ఏం లేవు వాడి గురించి, అయినా చెప్తున్నా హార్ట్ఫుల్ గా ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. సెకండ్ థర్డ్ వచ్చేసి పంచె బాగా కట్టుకుంటాడండి. పంచె కట్టుకోవడం, తిరుమలకు వెళ్ళేటప్పుడు పంచె బాగా కట్టుకుంటాడు. పంచె కట్టుకోవడం అనేది పాజిటివ్ థింగ్. పాజిటివ్ కదా, మంచి కరెక్ట్ చెప్పను, పాజిటివ్ అని చెప్పాను. అంటే గౌన్ లాగా కడుతుంది, ఇట్ ఉంటది గౌన్ వచ్చినట్టు వస్తుంది. నాది జస్ట్ నేను పంచె పెట్టినప్పుడు ఫోటో వెనకాల బెల్లి డాన్స్ గౌన్ అన్నట్టు ఉంటుంది. ఆ ఫోటోలు బయటికి రాని, ఫోటోలు ఏడాగా పెడతా, అందుకే అది గౌన్ ఏడాగా పెడతా, ఇట్టుంటది. అందుకే పంచి బాగా కడతారు. కేరళ డమ్ములోనియం లాగా ఉంటా. కేరళ వాళ్ళు కొట్టుకుంటారు, డమ్ములు కొట్టుకున్న వాళ్ళు ఇంకా బాగుంటారు. వాళ్ళు పంచులు కట్టిపోయాం అందరినీ. అన్నా నాకు వద్దన్న పంచ, నేను ప్యాంట్ వేసుకొస్తానంటే ఆయన ఇంకో నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయా కట్టిస్తారని చెప్పి, ఇంకో డిక్కులో కావాలని నేను తేనని చెప్పి పంచి గర గర తీసి స్కూటీ డిక్కి తీసి చుట్టి కట్టేసి అదా అన్నారు. ఆ మాల్లో అంతా పంచి సైజ్ వస్తారు, నా సైజ్ వస్తారు. వీళ్ళేమో క్లాస్ గా పోతున్నారు, వాళ్ళంతా కళ్ళద్దాలు పెట్టుకొని ఇట్ట. నేనేమో పంచి గౌన్ పట్టుకున్నట్టు పట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మాయి లెహంగా పైకి ఎత్తుకుంటాడా, కింద ప్యాంట్ ఉంటుంది, కింద ప్యాంట్ లెహంగా వేసుకున్నప్పుడు అమ్మాయి పైకి పట్టుకుంటే పైకి ఎత్తుకొని పట్టిస్తా ఉండేది. మాల్లో, మెయిన్ మాల్లో, ఎంజీబీ మాదిరిగా ఎంజీబీ మాల్లో